ఈరోజు మన వీడియోలో స్కూల్ అటెండెన్స్ యాప్లో ఎస్ఎంసి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఆ మీటింగ్ యొక్క షెడ్యూల్ని నెక్స్ట్ అట్లాగే ఎజెండా ఐటమ్స్ని ఎలా యాడ్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఎస్ఎంసి మీటింగ్ మన స్కూల్లో జరిగినప్పుడు ఆ మీటింగ్కి సంబంధించినటువంటి ఫొటోస్ని అటెండెన్స్ యాప్లో ఎలా అప్లోడ్ చేయాలి అనే విషయాల గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేసి ఈ యొక్క ఎజెండా ఐటమ్స్ నెక్స్ట్ షెడ్యూలు ఆ రోజు స్కూల్ ఎస్ఎంసి మీటింగ్కి సంబంధించి అప్లోడ్ చేయాల్సిన ఫొటోస్ అప్లోడ్ చేయడం కోసము మన యొక్క స్కూల్ డైస్ కోడ్కు ఉన్నటువంటి పాస్వర్డు ఇక్కడ కనబడుతున్నటువంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. అంటే ఈ ఎస్ఎంసి మీటింగ్ తాలూకా ఎజెండా ఐటమ్స్ కావచ్చు, షెడ్యూల్ కావచ్చు, నెక్స్ట్ అట్లాగే ఆ మీటింగ్కి సంబంధించినటువంటి ఫొటోస్ అప్లోడ్ చేయాలి అంటే మన స్కూల్ డైస్ కోడ్తో ముందుగా మనం అటెండెన్స్ యాప్లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకి హోమ్ స్క్రీన్ ఇలా కనబడుతుంది. కొంచెం ఇలా కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అనే ఆప్షన్ ఉంది. దీని మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఎస్ఎంసి డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో వచ్చేసరికి ఆల్రెడీ ఇంతకుముందే మనం ఎస్ఎంసి మెంబర్స్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేసాం మనం. సో ఇప్పుడు మనం మీటింగ్ షెడ్యూల్ చేయడానికి షెడ్యూల్ ఎస్ఎంసి మీటింగ్ అని చెప్పేసి సెకండ్ వన్, నెక్స్ట్ అట్లాగే మీటింగ్ కండక్ట్ చేసినటువంటి ఆ రోజున ఫొటోస్ అప్లోడ్ చేయడానికి కండక్ట్ ఎస్ఎంసి మీటింగ్ ఈ థర్డ్ వన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ముందుగా మీటింగ్ షెడ్యూల్ చేయడం కోసము షెడ్యూల్ ఎస్ఎంసి మీటింగ్ ఈ ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఇక్కడ నో డేటా ఫౌండ్ అని చెప్పేసి వస్తుంది. అంటే ఇంకా కొత్తగా మనం ఎటువంటి న్యూ మీటింగ్కి సంబంధించి షెడ్యూల్ చేయలేదన్నమాట. కింద కొత్తగా స్కూల్లో ఎస్ఎంసి మీటింగ్ షెడ్యూల్ చేయడం కోసము ఇక్కడ ప్లస్ సింబల్ ఉండి షెడ్యూల్ న్యూ మీటింగ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఏ రోజైతే మనం స్కూల్లో మీటింగ్ కండక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ రోజు డేట్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ అట్లాగే స్టార్టింగ్ టైం సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ అట్లాగే ఎండ్ టైము, ఆ రోజు మీటింగు ఎన్నింటికి అయిపోయిందో అనేది ఆ ఎండింగ్ టైము సెలెక్ట్ చేసుకుంటాము. ఆల్రెడీ ఇక్కడ మన స్కూల్లో ఉన్నటువంటి ఎస్ఎంసి మెంబర్స్ అందరి యొక్క డీటెయిల్స్ వస్తాయి. నెక్స్ట్ ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయగానే ఆ రోజు మీటింగ్కి సంబంధించి ఆ రోజు మీటింగ్ షెడ్యూల్లో మనం యాడ్ చేయాల్సినటువంటి ఎజెండా ఐటమ్స్ని ప్లస్ యాడ్ ఎజెండా అని చెప్పేసి మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ యాడ్ ఎజెండా అనే దాని మీద మనం ప్రెస్ చేస్తే ఇక్కడ ఎజెండా సంబంధించిన ఐటమ్స్ డిస్ప్లే అవుతాయి అన్నమాట. సెలెక్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే ఈ ఎజెండా ఐటమ్స్లో ఆ రోజు మనం మీటింగ్లో ఏ అంశాల మీద అయితే మనం డిస్కస్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించి ఎజెండా ఐటమ్ సెలెక్ట్ చేసుకోవాలి. దానిలో సబ్ ఎజెండా తర్వాత టాపిక్, ఇప్పుడు సేవ్ అనే ఆప్షన్ మీద యాడ్ చేస్తే మనకి ఒక ఎజెండా యాడ్ అయింది. తర్వాత ఇంకొక ఎజెండా యాడ్ చేయాలనుకుంటే మళ్ళీ యాడ్ ఎజెండా అనే మీద మనం ప్రెస్ చేయగానే మళ్ళీ ఎజెండా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ సబ్ ఎజెండా, సేవ్ అనగానే మళ్ళీ ఇంకోటి యాడ్ అవుతుంది. నెక్స్ట్ అట్లాగే తర్వాత ఇంకోటి ఇట్లా ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాటిలో ఎజెండా ఐటమ్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుని కింద ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఎజెండా ఐటమ్స్ అన్నీ కూడా యాడ్ అవుతాయి. ఇప్పుడు మనకి సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి కనబడుతుంది. దీన్ని ఓకే చేస్తే మనకి కొత్తగా షెడ్యూల్ చేసినటువంటి మీటింగ్ తాలూకు డీటెయిల్స్ ఇక్కడ కనబడతాయి. టైం ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు అని చెప్పేసి. ఒకవేళ ఈ మీటింగ్ని క్యాన్సిల్ చేయాలి అంటే ఇక్కడ ఇంటూ మార్క్ మీద ప్రెస్ చేస్తే రిమార్క్స్ ఫర్ మీటింగ్ క్యాన్సిలేషన్ అని చెప్పేసి అంటుంది. రిమార్క్స్ ఎందుకో మెన్షన్ చేసి క్యాన్సిల్ మీటింగ్ అని చెప్పేసి ప్రెస్ చేస్తే మనం ఆల్రెడీ షెడ్యూల్ చేసినటువంటి మీటింగు క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసరికి ఇప్పుడు వరకు కూడా ఆ రోజు కండక్ట్ చేసే మీటింగ్కి సంబంధించినటువంటి షెడ్యూలు, నెక్స్ట్ అట్లాగే
ఎజెండా ఐటమ్స్ కూడా మనం ఇప్పటివరకు మీటింగ్ షెడ్యూల్ చేసాము. నెక్స్ట్ మీటింగ్ జరిగే రోజు వచ్చేసరికి కండక్ట్ ఎస్ఎంసి మీటింగ్, దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఎస్ఎంసి మీటింగ్ డేట్ వస్తుంది. మనం ఆల్రెడీ షెడ్యూల్ చేసిన డేటు. నెక్స్ట్ అట్లాగే అటెండెన్స్ ఆఫ్ ఎస్ఎంసి మెంబర్స్ అటెండెడ్ అని చెప్పేసి వస్తుంది. ఎంతమంది అయితే ఆ రోజు అటెండ్ అయ్యారో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకొని కన్ఫామ్ కొట్టి ఇక్కడ ప్రస్తుత ఎజెండా అంశాలు ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు షెడ్యూల్ చేసినటువంటి ఎజెండా ఐటమ్స్ అనమాట. దీంట్లో వచ్చేసరికి ఇవన్నీ కూడా మనం రెజల్యూషన్ దీనికి సంబంధించి తీర్మానం చేయడం అయిందైతే తీర్మానించడం జరిగింది అని చెప్పేసి, రిమార్క్స్ ఏమైనా ఉంటే కనుక అవి ఈ రిమార్క్స్ కాలంలో. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి రెజల్యూషన్, అది కూడా తీర్మానం, రిమార్క్స్ ఏమైనా ఉంటే రిమార్క్స్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేయాలి. అంటే రిమార్క్ అనేది ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సిందే. రిమార్క్ ఖచ్చితంగా ఎంటర్ చేస్తేనే మనకి నెక్స్ట్కి వెళ్ళటం జరుగుతుంది. రిమార్క్స్ ఎంటర్ చేసి బయటకు వచ్చి ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేస్తే ఇప్పుడు ఆ రోజు మీటింగ్కి సంబంధించి తీర్మానాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్ఎంసి సమావేశ తీర్మానాలు అప్లోడ్ చేయండి అని చెప్పేసి కనపడుతుంది. ఈ యారో మార్క్ మీద ప్రెస్ చేసి మనం ఆల్రెడీ రాసుకున్నటువంటి తీర్మానం కాపీలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. ఆల్రెడీ వాటిని సేవ్ చేసుకొని ఆ ఫైల్ మీద ప్రెస్ చేస్తే వెంటనే ఆటోమేటిక్గా తీర్మానం అనేది ఇక్కడ మనకి అప్లోడ్ అవుతుంది, ఆ పీడిఎఫ్. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఆ రోజు మీటింగ్ జరిగినటువంటి ఎస్ఎంసి మీటింగ్ ఫోటోలను అప్లోడ్ చేయండి అంటున్నారు. ఆ ఫోటోలు కూడా ఏంటంటే ఎస్ఎంసి సభ్యులు వాళ్ళ స్కూల్కి వచ్చి పాఠశాలని అబ్జర్వ్ చేస్తున్నటువంటి, పర్యవేక్షణ చేస్తున్నటువంటి ఫోటో ఒకటి. నెక్స్ట్ తర్వాత హాజరైనటువంటి కమిటీ మెంబర్స్ని ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతున్నటువంటి ఫోటో ఒకటి. నెక్స్ట్ చైర్మన్, వైస్ చైర్మన్ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఫోటో ఒకటి. నెక్స్ట్ అట్లాగే ఎస్ఎంసి అందరు సభ్యుల యొక్క గ్రూప్ ఫోటో ఒకటి. ఆ రోజు ఆ మీటింగ్కి పైన అధికారులు కనుక ఎవరైనా వచ్చి ఉండి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఫోటో ఒకటి. ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేయడం కోసము ఇక్కడున్న కెమెరా సింబల్ కనుక నొక్కితే మనకి సెలెక్ట్ ఇమేజ్ చూస్ అన్ ఆప్షన్ అని చెప్పేసి అంటుంది. అంటే డైరెక్ట్గా లైవ్ లొకేషన్లో మనం ఫోటో తీయాల్సి వస్తేనేమో కెమెరా అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. లేదా ఆల్రెడీ మీటింగ్ జరిగేటప్పుడే ఫోటోలు తీసుకొని సేవ్ చేసుకుని వాటిని గ్యాలరీలో ఉన్న వాటిని అప్లోడ్ చేయాలి అనుకుంటే గ్యాలరీ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. గ్యాలరీ అని నొక్కగానే ఆటోమేటిక్ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. దాంట్లో నుంచి మనం ఆ థీమ్కి సంబంధించింది, ఫర్ ఎగ్జాంపుల్ పర్యవేక్షిస్తున్న ఫోటోను సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత అది అప్లోడ్ చేసిన తర్వాత ప్రధానోపాధ్యాయుల వారు మాట్లాడుతున్న ఫోటో, వైస్ చైర్మన్ మాట్లాడుతున్న ఫోటో, ఇట్లా ఒక థీమ్కి సంబంధించిన ఫోటోని సెలెక్ట్ చేసుకుని ఫైనల్గా ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది. ఆ విధంగా ప్రతి మంత్ కూడా మన స్కూల్లో జరిగినటువంటి ఎస్ఎంసి మీటింగ్కి సంబంధించి మనం మీటింగ్ని షెడ్యూల్ చేయటము, ఆ షెడ్యూల్ చేసినటువంటి మీటింగ్లో చర్చించాల్సినటువంటి ఎజెండా ఐటమ్స్ని యాడ్ చేయటము, ఎజెండా ఐటమ్స్ని యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీటింగ్ కండక్ట్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ రాసుకున్నటువంటి తీర్మానాలను అప్లోడ్ చేసి ఆ రోజు మీటింగ్లో మనం ఇక్కడ ఇచ్చిన థీమ్స్ ప్రకారం మనం తీసినటువంటి ఫొటోస్ని అప్లోడ్ చేసి ఎస్ఎంసి మీటింగ్ కండక్ట్ చేసిన తాలూకా విషయాలన్నీ కూడా స్కూల్ అటెండెన్స్ యాప్లో ఈ విధంగా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.